మీకు మొదటి నుంచి వైఎస్ఆర్ అంటే ఇష్టం, జగన్ అన్న కూడా. మరి షర్మిల అంటే? షర్మిల గారిని నేను ఎక్కడ విమర్శించలేదండి. నాకేం విమర్శ అంటే ఆవిడ మీరు ఓటేస్తారా? అంటే ఓట్ మీన్స్ ఎన్నికల్లో కాదు, అంటే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆవిడ చాలా కీరోల్గా మారబోతున్నారు. కొన్ని విషయాలు నాకు నచ్చలేదండి. అంటే ఏపీపీసీసీ చీఫ్ అయితే వైసీపీకి కాంగ్రెస్ కి పడుతుంది. ఏంది పడేది? వైసీపీలో ఓట్లు కాంగ్రెస్ కి చెల్తాయి. చెలవంటారా? ఎందుకు చెల్తాయి మనోజ్? నాకేదో ఛాన్సే లేదు. ఎందుకు చెలో చెప్పండి. ఏ విధంగా? ఇప్పుడు మాకు మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇక్కడ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే 2019లో ఇది జరిగింటే మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్. బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు, అప్పటికి షర్మిల గారు ఏం చేయలేదు పరిపాలన. ఒకవేళ షర్మిల గారు ఏపీపీసీ చీఫ్ అయ్యి బ్రదర్ అనిల్ ప్రచారంలోకి దిగితే ఇప్పుడు వైసీపీకి ఉన్న ఎస్సీ ఓట్లు కాంగ్రెస్ కి పడవ. మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, మేము బయటికి తీస్తాము. ఆ టైంకి వెయిట్ చేస్తారా? కంపల్సరీ. ఎవరైనా వచ్చేసి ఈ రిలీజియన్ పేరు మీద ఇంకొక పేరు మీద మాట్లాడాలని చూస్తే మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. అది తీస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. అప్పుడు గుండెపోట్లు వస్తాయా? గుండెపోట్లు కోడికత్తి కేసులో మళ్ళీ రిపీట్ అవుతాయి సీన్లు? అవన్నీ బయట వాళ్ళు చెప్పే మాటలు మనోజ్. అవన్నీ వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతారు. ప్రతిపక్షాల వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు చెప్పేది అదే. ఇప్పుడు ముందు వైసీపీ ఏదైనా అస్త్రం ఉందంటే వాళ్ళు సరిగ్గా 2019 వెళ్ళిపోతారు. కోడికత్తిలు, డ్రామాలు, గుండెపోట్లు, బాత్రూమ్ లో గుండెపోట్లు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. అది డ్రామాలని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇంకా కేసు నడుస్తూనే ఉంది కదా. నర్రెడ్డి సునీత గారు ఇంకా నేను ఒక సింపుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. భారతమ్మ గారికి సొంత మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి గారు, అంటే కుండ మార్పిడి. అంటే అవినాష్ రెడ్డి గారి అమ్మ భారతీ మేడం వాళ్ళ ఫాదర్ కి సిస్టర్. సో ఇట్లా సిస్టర్ బ్రదర్స్, అట్లా వాళ్ళ కుండ మార్పిడి జరిగింది. సో వెరీ క్లోజ్ కదా. అండ్ 2014లో అవినాష్ రెడ్డి గారు 2,98,000 మెజార్టీతో గెలిచారు. మీరు పోయి కనుక్కోండి. ఈ ఇష్యూ తప్ప అవినాష్ రెడ్డి గారి పైన ఒక్క చెడ్డ పేరు లేదు. ఆయన డబ్బులు తింటారనో లేకపోతే కబ్జాలు చేస్తారనో ప్రజలకు ఇబ్బంది చేస్తారో, తిరుగుతూనే ఉంటాడు, ప్రజలకు మంచి చేస్తుంటాడు. నో రిమార్క్. 2017లో వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఓడిపోయారు. మరి ఎందుకంటే సైలెంట్ అయిపోయాడు అవినాష్ రెడ్డి? ఏం సైలెంట్ ఏమో, ఆయన పని చేస్తున్నాడు, బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. మన నేను ఎయిర్పోర్ట్ లో కూడా కలిసాను, బాగా నవ్వుకున్నా, మాట్లాడుతున్నా. పక్కన పెట్టారా జగన్? నేను చెప్తున్నాను చూడండి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, భారతమ్మ రాజ్యాంగం నడుస్తుంది అంటారు. అన్అఫిషియల్ గా భారతమ్మ అన్ని చేస్తుంది అంటారు. భారతమ్మ రాజ్యాంగం నడిచేటప్పుడు సొంత మేనమామ కొడుకి, అంటే భారతమ్మ గారు స్వార్థపరాలు అయితే సొంత మేనమామ కొడుకు ఇస్తారా, లేకపోతే వివేకానంద రెడ్డి గారికి ఇస్తారా సీటు? ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డి గారికి ఇస్తారు. ఇంకా చంపాల్సిన అవసరం ఉంది. అండ్ రెండవది, మీకు బాగా గుర్తుంటే ఈ ఎల్లో మీడియా వాళ్ళు రూమర్ స్టార్ట్ చేశారు. తెల్లారితో 3 గంటలకు అవినాష్ దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది తాడేపల్లి ప్యాలెస్కి. ఇప్పుడు నిజమే అంటారు కదా, చెప్తున్నా, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీట్ ఇవ్వరని చంపారని అనుకుందాం ఒక సెకండ్. సో ఫోన్ చేసి ఏం చెప్తారు, జగనన్న నేను చంపేశాను, నాకు సీట్ ఇవ్వని చెప్తాడా? దేనికి దేనికోసం ఫోన్ చేస్తాడు? ఇప్పుడు సీట్ ఇవ్వంది అతనే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇవ్వలేదు. సీటు రాని వ్యక్తి ఎవరినో చంపి సీట్ ఇవ్వని వ్యక్తికి ఫోన్ చేసి 3 గంటలప్పుడు చనిపోయారు అని చెప్తే ఆ సీట్ ఇవ్వని వ్యక్తికి ఇతని మీద డౌట్ రాదా? ఎందుకు ఫోన్ చేస్తారు? చూడు, వీళ్ళు చెప్పే లాజికల్ చూడండి మీరు. అసలు అవినాష్ రెడ్డి గారు అంటే వివేక హత్య ఎవరు చేయలేదు, ఆయనకి ఆయన చనిపోయాడు అంటారు మీరు. ఆల్రెడీ వాళ్ళు నలుగురు ఒప్పుకున్నారు కదా. లేకపోతే మరి ఎప్పుడు అయిపోయాలి కదా ఈ కేసు. టాప్ A1, A2, A3, A4 ఒప్పుకున్నారు కదా మేమే చంపామని. ఆ దస్తగిరి అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే, నాకు భయము, నేను చంపడానికి రానంటే మిగతా 3 వ్యక్తులు ఏం చెప్పారంట, నువ్వేం భయపడకు, మన వెనకాల భాస్కర్ రెడ్డి ఉన్నారు, మన వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పారంట. అదొక్కటే FIR లో నమోదైంది. ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ డైరెక్ట్ చంపమని చెప్పి ఎక్కడా ఆధారాలు లేవు. అసలు వాళ్ళు చెప్పలేదు ఎక్కడ కూడా. అదొక్క ఆధారం తప్పితే ఎక్కడ లేదు. ఇంకోటి, అవినాష్ రెడ్డి గారు తెల్లారితో 6:30కో 6:20కో ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి ఫస్ట్ పిలిచింది కూడా అవినాష్ రెడ్డి గారు. ఎందుకు పిలుస్తారు? అక్కడ నలుగురు ఏం చేశారంటే, ఆ నలుగురు ఎవరో కాదు, ఇప్పుడు 40 కోట్ల సుపారీ అన్నారు. వాళ్ళు ఏమన్నా పెద్ద మర్డరర్లా నలుగురు? ఒకడు డ్రైవరు, ఒకడు అసిస్టెంట్, ఒకడు అసిస్టెంట్, ఇంకా మిగతా ఇద్దరు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. వీళ్ళు నలుగురు ఒక సెటిల్మెంట్ కోసం, డ్రైవరు, వివేకానంద రెడ్డి గారు, వెనకాల 3 ఎవ్రీ వీక్ బెంగళూరుకి వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదో మనస్పర్ధలు వచ్చాయి, ఇంకేదో అమ్మాయిల అదే లేడీస్ ఇష్యూ ఏదో జరిగి వాళ్ళు కక్ష పెంచుకున్నారు. అది చంపుతారన్న విషయం వాళ్ళ నలుగురు కూడా తెలుసో లేదో నాకు తెలియదు ఆ రోజు జరుగుతుందని.
కత్తి తెచ్చారన్నారు అవన్నీ ఇంకా దస్తగిరి చెప్పండి నేను పోయి కదిరికి పోయి కత్తి తెచ్చా అది అని చెప్పేసి అది ఎందుకు తెచ్చారో వాళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నారో నేను చెప్తాను చూడండి. తర్వాత నైట్ వచ్చేసి వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది, ఏదో డైరెక్ట్గా చంపడం కాదు, డైరెక్ట్గా అంటే వెళ్ళిపోయి ఒక నరికేసేసి అయిపోద్ది. ఆర్గ్యుమెంట్ జరిగింది, దే లుక్ ఫర్ ద డాక్యుమెంట్స్, తలుపులన్నీ పగలగొట్టారు, ఆయన నానా హింసలు పెట్టారు, కొట్టరాని చోట కొట్టారు. ఎందుకు తంతారు అక్కడ చెప్పండి? ఇప్పుడు మర్మాంగాల మీద తన్నడం అంటే ఎందుకు తంతారు చెప్పండి? ఏదో కక్ష ఉంటే కానీ అంటారు కదా, చంపాల్సినోడు ఇఫ్ ఈస్ అ ప్రొఫెషనల్ గొంతు కోసేసో ఏదో చేసి వెళ్ళిపోతారు. అంతగా తన్నినారు అంటే దే హ్యావ్ ద పర్సనల్ గ్రడ్జ్, వాళ్ళకి ఆ గ్రడ్జ్ ఉండి వాళ్ళు బాధపడుతూ ఏదో జరిగింది అక్కడ. తరువాత వివేకానంద రెడ్డిని లెటర్ రాయించుకొని చాలా చేశారు. సో అక్కడ తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆయన మీద కొంచెం నెగిటివ్గా ప్రచారం చేశారు కదా సార్, అంటే ఆయనకి రెండో భార్య ఉంది. అది కూడా ఏం జరిగిందని చెప్తాను చూడండి కరెక్ట్ గా. అది లోకల్ గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, అది నిజం కూడా. కానీ దాని గురించి ఇప్పుడు చనిపోయారు కాబట్టి మాట్లాడడానికి మనకి ఇష్టం. అంటే అసలు ఆ రూమర్ అయితే ఉందా? 100% అది కరెక్ట్ కూడా, అది కరెక్ట్. ఇప్పుడు ఫొటోస్ కూడా వచ్చాయి కదండి, వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబుది, ఒక అబ్బాయి ముస్లిం యువతిది, వాళ్ళ కొడుకు ఫోటో కూడా వచ్చాయి. ఏముందండి వైసీపీ వాళ్ళు ఎంతసేపు మార్పింగ్ చేస్తారు? వైసీపీ వాళ్ళు అంటే మీరు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. మనోజ్ వైసీపీ వాళ్ళు అంటే ఏం మా పని అది అనుకున్నావా? కాదు, అలా కాదు. సో ఆ ఫొటోస్ వచ్చాయి. సునీత గారికి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సునీత పిఏ కృష్ణారెడ్డి అనుకుంటా ఏం చెప్పారంటే, ఆ నోట్ ఉంటుంది కదా సూసైడ్ నోట్ ను దాచిపెట్టండి, ఫోన్ ను దాచిపెట్టండి, మేము వస్తాం అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఆ మూమెంట్ కి వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళు ఏమన్నా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా, వాళ్ళు ఏమన్నా చేశారా, ఏమైనా మెసేజ్లు ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే ట్రాన్స్ఫర్ అయ్యాయా, మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యాయని వాళ్ళు ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నారు. తర్వాత సునీత గారు డైరెక్ట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అవినాష్ రెడ్డికి ఏం సంబంధం, అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడు, అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానంద రెడ్డి గారు కష్టపడ్డారు, వారు ప్లాన్ కూడా వేసుకున్నారు ఎలా ఎన్నికల ప్రచారం చేయాలని, అవినాష్ ఎందుకు చేస్తాడు అన్నారు. ఒకవేళ నిజంగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎలాగూ మా ప్రభుత్వం వస్తుందని అప్పుడు అన్ని సర్వేలు అన్నీ చెప్తున్నాయి, ప్రభుత్వం వచ్చినాక చేస్తే ఇంకా ఈజీ డ్రామాలు ఈజీగా ఆడచ్చు కదా. ఒకటండి, మా రాయలసీమలో డబ్బులు ఇస్తాం సుపారీలు ఆ మాటలే కొత్త మాకు. 40 కోట్లు ఎవడిస్తారండి సుపారీ? దేనికోసం ఇస్తాడు సుపారీ 40 కోట్లు? 10 లక్షలు ఇస్తే ఎవరో చేసేవాళ్ళు 100 మంది ఉంటారు ఇక్కడ సమాజంలో. 40 కోట్లు ఎవడిస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అది కూడా వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. ఒకడు డ్రైవరు, ఒకడు పిఏ, ఒకడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు. ఇప్పుడు ఒకటి నేను అదే అడుగుతానండి, మళ్ళీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. మనము ఏదో 4 అన్నామని అన్నాం కాదు, అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం మీరు చెప్పండి. ఎందుకు అవసరం లేదు? ఆయన రాజకీయంగా ఆపోజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు ఆ ఎలక్షన్స్లో ఆయనకు సపోర్ట్ చేసినా సరే సపోర్ట్ చేయాల్సి వచ్చింది. పాత కక్షలు వండుకుంటూ ఎందుకుంటాయి ఫ్యామిలీలో? ఒక ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇంతవరకు అటువంటి అంటే అపోజిట్ వాళ్ళు చంపిన హత్య జరిగిండేది ఉంది. ఎవరిని? రాజారెడ్డి గారిని చంపారు. అందుకు తప్పితే ఇటువంటి హత్యలు ఎప్పుడు జరగలేదు. అండ్ హత్య చేస్తే జైలుకి వెళ్తారని అవినాష్ రెడ్డికి తెలీదా? సింపుల్ అడుగుతానండి. ఉన్నాడు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నారు కదా, అంటే మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అండ్ ఆల్సో అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత అల్లుడు మాట విని వివేకానంద రెడ్డి గారు వదిన మీద పోటీకి నిలబడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అండగా ఉన్నింది ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ. అది కూడా మర్చిపోతారా జగన్ గారు? అది కూడా మర్చిపోయేసి వివేకానంద రెడ్డికి ఇస్తారా? ఎన్ని చూసుకున్నా నేను చెప్తున్నాను మనోజ్, ఎన్ని చూసుకున్నా అసలు అవినాష్ రెడ్డి గారికి 0.1% కూడా మర్డర్ చేసే అవకాశమే లేదు, అవసరమే లేదు. చేయలేదు, అవసరమే లేదబ్బా. నువ్వు చెప్పు, ఇలా ఫలానా అవసరం ఉంది చెప్పు, నేను చేసినా అని చెప్పు, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఒక మాట్లాడేటప్పుడు మనకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కైనా ఒక లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు లా అనేది డిఫరెంట్, లాజిక్ అనేది మనకన్నా ఉండాలి కదా. ఒక్క కారణం చూపి అసలు ఎక్కడ ఆ ఛాన్సే లేదు. అవినాష్ రెడ్డి గారికి ఈ ఛాన్స్ ఉందని ఎవరన్నా చెప్పమను, ఫలానా దీనివల్ల చంపారని చెప్పేసి. అక్కడ జరిగిండేది వాళ్ళ మధ్య గొడవలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, డబ్బులో ఏవో అవి కూడా కోర్టులో తేలుతాయి. దానివల్ల జరిగిందే తప్పితే అవినాష్ ఇప్పుడు ఒకటబ్బా, మీరు పచ్చమీడలోకి వెళ్ళి ఒక 50 వీడియోలు చూడండి, ఎవ్రీడే పెడతారు. దాంట్లో 49 జగన్కి షాక్. అన్ని షాకులు కొట్టినా కానీ తట్టుకొని నిలబడ్డా అంటే గుండె ధైర్యం. అవును, అక్కడే ఆగండి. సాక్షి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంది. మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసినా కానీ అవే. నేను కార్యకర్తని, ఏబిఎన్ కార్యకర్తనా, టీవీ5 కార్యకర్తనా? వాళ్ళు పాజిటివ్ ఇస్తారా నెగిటివ్ ఇస్తారా? మీరు నా పాయింట్ సూట్ ఆన్సర్ చేయండి. ఏబిఎన్ కి వెళ్తే చూస్తే అంటున్నారు కదా, సాక్షికి వెళ్ళినా సరే కాదు బ్రదర్, నేనేమన్నా అంటే సాక్షి అనేది మా పత్రిక,
మేము ఓపెన్గా చెప్పి ధైర్యంగా చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని స్టిల్ ఇఫ్ యూ వాంట్ వాచ్ ఇట్, ఇఫ్ యూ వాంట్ రీడ్ దట్ న్యూస్ పేపర్ రీడ్ ఇట్. దాంట్లో ప్రచారాలు ఏబిఎన్ వాళ్ళు చెప్తున్నారు టీడీపీకి ప్లస్ అవ్వంటారా? పద్దాక చంద్రబాబు చూపిస్తారు కదా. కాదు, ఏబిఎన్ వాళ్ళు అట్లా చేస్తున్నారా? టీవీ5 అట్లా చేస్తున్నారా? ముసుగులో గుద్దులాట ఎందుకు? కండువా వేసుకొని చెప్పండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను డే 1 నుంచి వాళ్ళు జర్నలిజం విలువలు పాటిస్తున్నారేమో. ఎవరు? టీవీ5 అన్నాడు. అవి విలువలా? మరి అవి జర్నలిజమా? వాళ్ళే అడగాలి కదా అది. అంతే కదా. అంటే పార్టీ కాదు బ్రదర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్ముడల సాంబా ఉన్నాడు. ఒక వైసీపీ నేత ఫోటో పెట్టుకోలేదు అంటే, వాళ్ళు కండవాళ్ళు కప్పుకోవట్లేదు అంటే, వాళ్ళు ఎంతో కొంత జర్నలిజం పాటిస్తున్నట్టే కదా. ఎంతో కొంత అంటే పర్సెంటేజ్ నువ్వు డిసైడ్ చేయగలవా? ఎవరు డిసైడ్ చేయలేదు. వాళ్ళు వేసే వార్తలు ఎల్ముడల సాంబా చెప్తాను, మీకు తెలుసుంటది ఆ పేరు. ఎప్పుడు ఎల్ముడల సాంబా ఏంటి? టీవీ5 సాంబశివరావు, గౌరవనీయ సాంబశివరావు. ఓకే, సో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సపోర్ట్ చేసేటప్పుడు ఈ పొలిటికల్ బ్రోకర్స్ మనకు అవసరమా? ఏ పొలిటికల్ బ్రోకర్స్ లేకపోతే మీదేమన్నా ఏంటి ఎంఎన్సీయా? మీకెందుకు స్ట్రాటజిస్టులు? ఐఎమ్ సేయింగ్ దిస్, మర్యాద ఉండదు అది అన్నాడు. ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ మన చంద్రబాబును కలవడానికి వస్తే దేశంలోనే పేరు పెద్ద పేరు గల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. అంతగా మారాడా ప్రశాంత్ కిషోర్? ఆ విలువలా? దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు? ఆ జర్నలిస్ట్ విలువలకి మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు చెప్పండి? ఒకే మనిషి, ఆయన వేసే స్ట్రాటజీ ఒకటే. పార్టీ మారినంత ద్వారా మంచోడు అయిపోతాడు. తెలంగాణలో యాజిటేషన్స్ చేస్తుంటే షర్మిల గారిని, మీకు ఇక్కడ ఏం పనండి, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి, ఇక్కడ రోడ్లపైన వచ్చేసి మీరు హ్యాపీగా ఉన్న మా రాష్ట్రాన్ని మీరు నాశనం చేస్తున్నారు, ఫ్యామిలీ ఇంతేనా, మీ రాష్ట్రం పోండి అనేసి షర్మిల గారు అంటున్నారు. షర్మిల గారు, నాకు నా ప్రశ్న సమాధానం రాలేదు. షర్మిల గారు ఏపీపీసీ చీఫ్ అయితే వైసీపీకి ప్లస్సా మైనసా? ఎంత ఓట్ షేర్ బయటకు వెళ్ళిపోద్ది వైసీపీ నుంచి? 0% ఓట్ షేర్. ఎందుకు బయటకు వెళ్దాం? ఎందుకంటే నేను అదే చెప్పబోతున్నానండి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2019 ముందు అయితే మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం, ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే, ఎవరికి ఓటేయాలని. ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా తను చేశారు. సో నచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చిందని నచ్చినా కానీ వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? మాకు నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు కదా. జనాల్లోకి వెళ్తే నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు. ఇంకా నచ్చినప్పుడు వేరే పార్టీ సైడ్ ఎవరు చూడరు. కానీ మాకు ప్లస్ షర్మిల గారు రావడం మాకు ప్లస్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని